హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా పెన్షన్ సవరణ చట్టం పైన ఇప్పుడే అందిన వార్త. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల పెన్షన్లకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్కు చెందిన స్కేల్ 30, ఎస్-30 అధికారులు పెన్షన్ అసమానతలకు సంబంధించిన కేసు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనలను సవరించడంపై తీవ్ర అభ్యంతరాలైతే వ్యక్తమవుతున్నాయి. ఈ సవరణలు ముఖ్యంగా ఎస్-30 అధికారులను లక్ష్యంగా చేసుకొని చేశారన్న వాదనలున్న నేపథ్యంలో ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇటీవల ఒక కీలక నోట్‌నైతే విడుదల చేసింది. ప్రభుత్వం చేసిన పెన్షన్ చట్ట సవరణల చట్టబద్ధతను రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఈ నోట్ అనేక కీలక అంశాలను లేవనెత్తింది. వివాద నేపథ్యం ఎస్-30 పెన్షన్ అసమానతలు. 6వ వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత విచిత్రంగా తమ కంటే జూనియర్ స్కేల్స్ అయినటువంటి ఎస్-23, ఎస్-24లో రిటైరైన అధికారుల కంటే ఎస్-30 స్కేల్‌లో రిటైరైన ఉన్నతాధికారులు తక్కువ పెన్షన్ వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ అనోమలీని సరిదిద్దాలని కోరుతూ ఎస్-30 అధికారులు 2009, 2010 ప్రాంతంలో న్యాయ పోరాటాన్నైతే ప్రారంభించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం మరియు ఢిల్లీ హైకోర్టు తీర్పు. ఈ కేసు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్, ఢిల్లీ హైకోర్టులో సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ మీదుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ప్రభుత్వ అప్పీల్‌ను తిరస్కరించిన తర్వాత కేసు తిరిగి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. మార్చి 20, 2020 నాటికల్లా కీలక తీర్పు. ఢిల్లీ హైకోర్టు పిటిషనర్లకు అనుగుణంగా చారిత్రాత్మక తీర్పైతే ఇచ్చింది. జనవరి 1, 2006 నుండి పెన్షన్ బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. జనవరి 1, 2006 నుంచి పిటిషన్ దాఖలు చేసిన తేదీ వరకు పెన్షన్ నోషనల్‌గా ఫిక్స్ చేసి, పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుంచి అసలు బకాయిలను ఈ మేరకు చెల్లించాలని ఈ మేరకు ఈ బకాయిలను 8 వారాల్లోగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ప్రభుత్వ చర్య మరియు కోర్టు ధిక్కరణ ఆరోపణలు. గడువు ముగిసినా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ మే 17, 2024న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశంపై ఎస్-30 పెన్షనర్స్ అసోసియేషన్ మరికొందరు కూడా వేర్వేరుగా కంప్లైంట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ వాదన మరియు పెన్షన్ రూల్స్ సవరణ. ఏప్రిల్ 8, 2024 నాటి విచారణలో ప్రభుత్వం తాము మార్చి 29, 2024న వాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ పేరుతో ఒక చట్టం ద్వారా పెన్షన్ నిబంధనలను సవరించామని, ఈ చట్టంలో సెక్షన్ 150 ప్రకారంగా ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయని, కాబట్టి మార్చి 20, 2024 నాటి హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదని, తీర్పులనే అమలు చేయాల్సినప్పుడు కోర్టు ధిక్కారం వర్తించదని వాదించింది. దీనికి కోర్టు స్పందన. సింగిల్ బెంచ్ ఈ విషయాన్ని డివిజన్ బెంచ్ పరిశీలనకు పంపింది. ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇందులో నోట్ చేయబడినటువంటి కీలక అభ్యంతరాలు. రాబోయే కోర్టు విచారణలో తమ వాదనలకు బలంగా ఈ యొక్క ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కింద అంశాలతో కూడినటువంటి నోటు విడుదల చేసింది. అవేంటంటే కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన. ఫిబ్రవరి 27, 2024న ప్రభుత్వ న్యాయవాది బకాయిల చెల్లింపులకు 3 నెలల సమయం కోరగా కోర్టు 8 వారాల గడువు ఇచ్చింది. అంతకుముందు కూడా అనేక వాయిదాలు తీసుకుని చివరకు కోర్టుకు హామీ ఇచ్చి
దీనిని ఉల్లంఘించడం, తీర్పును నిర్వీర్యం చేసే చట్టం తేవడం కోర్టుల పట్ల తీవ్ర అగౌరవాన్ని సూచిస్తుందని, ఇది స్పష్టమైన కోర్టు ధిక్కారమని ఫోరం వాదిస్తోందనమాట. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరణ. ఈ కేసులో ప్రభుత్వ రివ్యూ పిటిషన్ అక్టోబర్ 4, 2023న సుప్రీంకోర్టు వేసినటువంటి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసిన హైకోర్టు తీర్పులను అమలు చేయాలని, ఏవైనా సమస్యలుంటే కోర్టులోనే చూసుకోవాలని సూచించింది. కోర్టు జోక్యం చేసుకోనని చెప్పిన తర్వాత హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేననైతే పేర్కొంది. ఇక డివిజన్ బెంచ్‌కు రిఫర్ చేయడంపై అభ్యంతరం. ఈ కేసు గతంలోనే డివిజన్ బెంచ్ ఉదాహరణకు 2012లో పరిశీలించి తీర్పునిచ్చి ఉండవచ్చని, అలాంటి కేసులో కోర్టు ధిక్కారని నిర్ణయించడానికి మళ్ళీ డివిజన్ బెంచ్‌కు రిఫర్ చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇక రాజ్యాంగం మరియు చట్టబద్ధమైన అభ్యంతరాలు. ఏఐఎస్ యాక్ట్ 1951 ప్రాధాన్యత. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 అనేది రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 312 అధికారం పొందిన చట్టం. ఇది కేవలం సాధారణ పార్లమెంటరీ చట్టం కాదు. ఐఏఎస్ అధికారుల సేవా నిబంధనలు ఈ చట్టం కింద రూపొందించబడతాయన్నమాట. సెక్షన్ 3A ఆహ్, రెట్రోస్పెక్టివ్ నిషేధం, తిరోగమన. సో, ఏఐఎస్ యాక్ట్ 1951లోని సెక్షన్ 3A ప్రకారం ఏ నిబంధనను ఏ కూడా ఏ వ్యక్తి ప్రయోజనాలకు భంగం కలిగించేలాగా ఈ యొక్క గత తేదీ నుంచి అమలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ సవరణ చెల్లదు. ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన సాధారణ పార్లమెంటరీ చట్టం ద్వారా రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి ఏఐఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 3ఏను ఉల్లంఘిస్తూ పెన్షనర్లకు నష్టం కలిగించేలాగా గత తేదీ నుంచి నిబంధనను మార్చడం చెల్లదు. రాజ్యాంగ సవరణ అవసరం. ఏఐఎస్ యాక్ట్ 1951 ద్వారా సంక్రమించిన హక్కులను మార్చాలంటే సాధారణ చట్టం సరిపోదని, రాజ్యాంగ సవరణ అవసరమని ఫామ్ వాదిస్తోంది. ప్రభుత్వం నిబంధనలపై క్లారిఫికేషన్ ఇవ్వొచ్చు కానీ, మూల చట్టాన్ని, రాజ్యాంగ సూత్రాలను నిర్వీర్యం చేయలేదు. డిఎస్ నగారా కేసు సూత్రప్రాయంగా పెన్షనర్లను పాత, కొత్త అని వర్గీకరించి పాతవారికి తక్కువ ప్రయోజనాలు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పిన సూత్రాన్ని కూడా ప్రభుత్వ చర్య ఉల్లంఘిస్తోందని పరోక్షంగా సూచించింది. మానవతా దృక్పథం. 2006 నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న అనేక మంది పెన్షనర్లు ఇప్పటికే మరణించారని, ఇంకా ఆలస్యం చేయడం అన్యాయమని పేర్కొంది. ఇలా రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల ఫామ్ లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవి. ఇది కేవలం పెన్షన్ బకాయిల చెల్లింపులకు సంబంధించిన వివాదం కాదు. పార్లమెంటు చట్టాల ద్వారా న్యాయస్థానాల తీర్పులను నిర్వీర్యం చేయవచ్చు. రాజ్యాంగం ద్వారా రక్షణ పొందిన సర్వీస్ నిబంధనను సాధారణ చట్టాలతో మార్చవచ్చా? చట్టాలను తిరోగమన పద్ధతిలో అమలు చేసి పౌరుల హక్కులకు భంగం కలిగించవచ్చా అనే మౌలికమైన ప్రశ్నలను ఈ కేసు లేవనెత్తుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ వాదనను ఎలా పరిగణిస్తుందో, కోర్టు ధిక్కరణపై మరియు ప్రభుత్వ చట్ట సవరణల చట్టబద్ధతపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి అనేక కేసులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.